హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు చాలామంది ఏంటంటే సిబిల్ చెక్ చేసుకోవాలనుకుంటారు. అంటే దేనికంటే లోన్స్ గురించే కదా ఎవరైనా సరే చెక్ చేసుకుంటారు. సో ఇలాంటి టైం అప్పుడు ప్రతిదానికి బ్యాంక్ వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది. అందరూ ఇప్పుడు తరచుగా అయితే పేటీఎంలోనే చెక్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా పాయింట్కి వస్తే పేటీఎంలోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్ సెర్చ్ చేస్తే మనకైతే సిబిల్ స్కోర్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకునే వాళ్ళం ఇది వరకు. అది నేను కూడా అందరూ కూడా. సో ఇలా రోజులు పెరిగే కొద్దీ అది చాలామందికి ఏంటంటే డౌట్ అన్నమాట. ఇప్పుడు ఇది చూస్తున్నాం, అక్కడ బాగానే ఉంది, మనకేమైనా అప్లై చేసినప్పుడు మనకి రిజెక్ట్ అవుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది మనం అనుకుంటాం. సో మనం ఏమనుకుంటాం అంటే ఇది అసలు కరెక్టా కాదా, రాంగా రైటా అనేది మనకి డౌట్ అయితే వస్తుంది, ఇది చూపిస్తుంది. సో అప్పుడు నాకు కూడా ఇలాంటి డౌటే వచ్చింది. సో మనం ఇందులో చూసుకుంటే మనకి యాక్యురేట్గా సిబిల్ స్కోర్ అనేది ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది ఈరోజు వీడియో వచ్చేసరికి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఎవరికైనా ఇలాంటి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నప్పుడు పేటిఎం అనేది మనకు అర్థమైపోయింది, అది కరెక్ట్గా రాంగ్ అనేది డౌట్ వచ్చింది. సరే, వేరే యాప్ ట్రై చేద్దాం. ఇప్పుడు రెగ్యులర్గా అందరు యూజ్ చేసేది ఫోన్పే. సో అందులో ఉంటుంది కదా, సో అందులో కూడా పెట్టాడు లోన్స్ అనే సెక్షన్ ఉంటుంది. అంటే మీరు జస్ట్ ఫోన్పే ఓపెన్ చేయగానే ఆ హోమ్ ఇంటర్ఫేస్లోనే మనకు కొంచెం కిందకి వెళ్తే స్క్రోలింగ్ చేస్తే మనకి లోన్స్ అనే ట్యాబ్ అనేది ఉంటుంది. లోన్స్ సెక్షన్లో మనకైతే సిబిల్ స్కోర్ అనేది, క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ దాని మీద ట్యాప్ చేస్తే మీరు మన డీటెయిల్స్ అనేది, పర్సనల్ డీటెయిల్స్ అంటే మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, మన ఫుల్ నేమ్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేస్తే వాళ్ళైతే మనకి సిబిల్ స్కోర్ అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది. మనం అక్కడ దాని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వరకు ఏంటంటే మనకి పేటిఎంలో సిబిల్ స్కోర్ అనేది ట్రాన్స్ యూనియన్ వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు. అంటే మనకి సిబిల్ పోర్టల్ నుంచే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రెండు రకాలుగా వస్తుంది. ఎక్స్పీరియన్ ఒకటి రిపోర్ట్ చూపిస్తుంది, ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ యూనియన్ అంటే సిబిల్ పోర్టల్ నుంచి వచ్చింది. సో ఇందులో రకాలు కూడా ఉన్నాయి. సిఆర్ఐఎఫ్ అని కూడా ఉంది, అక్కడి నుంచి కూడా అది కూడా మనకి మన క్రెడిట్ స్కోర్ అనేది అది కూడా మనకి అదో సంస్థ అన్నమాట. ఇవన్నీ రకరకాల సంస్థలు. మనం లోన్స్ తీసుకునేవన్నీ కూడా వీళ్ళైతే కలెక్ట్ చేసి ఆ డేటా అనేది మనం కడుతున్నాం లేదండి, వాళ్ళ సంస్థ మన ఒక స్కోరింగ్ అయితే ఇస్తుంది అన్నమాట, మన సిబిల్ స్కోర్ ఎలా ఉందనేది చెప్పేసి. సో దాన్ని బట్టి అయితే మనకైతే బ్యాంక్ వాళ్ళు లేదా ఆన్లైన్ యాప్స్ వాళ్ళు, ఇంకేమైనా బయట లోన్స్ ఇచ్చేవాళ్ళు ఈ రేటింగ్ చూసి, ఈ స్కోర్ చూసి మనకైతే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క సంస్థని ఫాలో అవుతాయి. ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక్కొక్క దగ్గర ఇలాంటి సంస్థల్ని ఫాలో అవుతాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే సిబిల్ పోర్టల్ అనేది ఉంటుంది, అంటే ఒరిజినల్గా ట్రాన్స్ యూనియన్ వాళ్ళది ఉంటుంది. సో అది నేను ఎక్కువ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంటాయి. నేను తీసుకున్న లోన్స్ అంటే నేను తీసుకున్నవి నా పేరు మీద, నా పాన్ కార్డ్ మీద ఉన్నవి కరెక్ట్గా అందులో మాత్రమే నేను చూపిస్తుంది. నేను కూడా అదే మీకు సజెస్ట్ చేస్తాను, దాన్నే ఫాలో అవ్వండి అని. లేదు మీరు ఇంకా ఆల్రెడీ మీకు కరెక్ట్గా ఏమనిపిస్తే, లేదంటే అది ఫాలో అవుతుందంటే అది మీ ఇష్టం అది. సో నేనైతే సిబిల్ ట్రాన్స్ యూనియన్ వాళ్ళది ఫాలో అవుతున్నాను కదా, సో అదే దాన్ని బట్టి నేనైతే కరెక్ట్గా ఉందో లేదని చెప్తున్నాను. పేటిఎంలో చూశాను, నాకు డౌట్ వచ్చింది. సో ఫోన్పే రెండింటిని కంపేర్ చేద్దాం. పేటిఎం కొంచెం ఇంచుమించుగా దగ్గరలో ఉన్నాయి, కానీ యాక్యురసీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే గూగుల్ పేలోకి వెళ్ళాను. మన గూగుల్ పేలో కూడా మనకైతే సిబిల్ అయితే చూపిస్తుంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత నేనైతే సేమ్ మన కిందకి వెళ్తే, గూగుల్ పే ఓపెన్ చేయగానే హోమ్ ఇంటర్ఫేస్లో కిందకి వెళ్తే మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీస్ అన్నీ కనిపిస్తాయి. దానిపైనేమో మనకి అయితే ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం ఎలాగో అనేది మనకి కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మన డీటెయిల్స్ సేమ్ యాజ్గా ఇచ్చేస్తే మనకైతే సిబిల్ స్కోర్ అనేది అది జనరేట్ చేసి చూపిస్తుంది. అంటే మనకి అప్డేట్ చేసి చూపిస్తుంది ప్రజెంట్ ఆ రోజుకి ఎంత ఉన్నది అనేది. సో మనం దాన్ని బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు మనకి ఎన్ని లోన్స్ అనేవి ఉన్నాయో, మనం అన్నీ కూడా మనకైతే క్లియర్గా చూపిస్తుంది. అందులో మనకి ఇప్పుడు సిబిల్ స్కోర్ ఈ 3 యాప్స్లో ఏది యాక్యురేట్గా ఉందని నేను టెస్ట్ చేయడం జరిగింది. ఎలా అంటే నేను సిబిల్ పోర్టల్కి వెళ్ళాను. ట్రాన్స్ యూనియన్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీది ఏది యాక్యురేట్గా ఉందనేది. అందులోకి వెళ్ళి అది ఫ్రీ అయితే కాదు, మనం దానికి మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఒకసారి లైఫ్ టైంలో ఒకసారి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. మన సిబిల్ రిపోర్ట్ అనేది, సిబిల్ స్కోర్ అనేది ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇయర్లీ వన్స్ అయితే మన సిబిల్ హిస్టరీ కూడా, మనం క్రెడిట్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఓవర్ డ్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి అయితే మనకైతే చూపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇప్పుడు జనరేట్ చేశాను అనుకోండి, ఈ సంవత్సరంకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి 1 తర్వాత మనం అయితే చూసుకోవచ్చు.
సో, ఆ విధంగా అయితే ఫ్రీగా ఇస్తుందన్నమాట. జస్ట్ ఇయర్లీ వన్స్ అనమాట. సో, నేనేం చేశానంటే సరే అని చెప్పి చెక్ చేశాను. చెక్ చేస్తే ఈ మూడిట్లో కన్నా నా గూగుల్ పే ఏదైతే మ్యాచ్ అయింది. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇందులో గూగుల్ పేలో ఉన్న కొన్ని లోన్స్ అనేది ఓపెన్‌లో ఉన్నాయి. ఆల్రెడీ నేను పే చేసి 1 ఇయర్ అయిపోయినా సరే అవి ఇంకా ఓపెన్‌లోనే ఉన్నాయి. దాన్ని బట్టి నేను ఎప్పుడైనా అప్లై చేశాననుకోండి, ఇప్పుడు ఈ స్కోర్ బట్టి వాళ్ళు చూస్తారు ఎన్ని ఓపెన్‌లో ఉన్నాయి, టైమ్ డ్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఇన్ని ఓపెన్‌లో ఉన్నప్పుడు ఆడు డౌట్ వస్తుంది. ఏంటి ఇన్ని ఓపెన్‌లో ఉన్నాయి ఇంక కట్టలేదేమో ఓవర్ డ్యూ ఉందేమో అనుకుంటారు. సో, దాన్ని బట్టి నేనవి క్లోజ్ చేశాను. విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ పే. అంటే గూగుల్ పే వల్ల నాకు ఇవన్నీ డౌట్ వచ్చింది. కరెక్టా కాదని చెప్పేసి చెక్ చేసుకుంటే నేనవైతే క్లోజ్ చేసుకున్నాను. సో, ఇప్పుడైతే నాకు ఫ్రీ మాట. ఎప్పుడైనా నేను అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండకుండా నాకు లోన్ అది అప్రూవ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరు కూడా ఇలా చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి గూగుల్ పేలో ట్రై చేయండి. మీకు అందులో యాక్యురేట్‌గా ఉంటుందని ఖచ్చితంగా సిబిల్ బాటిల్ బట్టి చెక్ చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలో కూడా మీరు ఒకవేళ కామెంట్ చేయండి. ఎలా చెక్ చేసుకోవాలనేది. నేనైతే దానికోసం వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను చేస్తాను. అది యూజువల్‌గా నార్మల్‌గా దీనిలోనే ఉంటాయి. లాగిన్ అవ్వడం, న్యూగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరైతే దాని డీటెయిల్స్ ఇస్తే చాలు. మీకైతే సిబిల్ స్కోర్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఈ వీడియో నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వేరే వాళ్ళకి యూజ్ అవుద్దనుకుంటే మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయో. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.